హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విస్ వరల్డ్. డేటా వ్యాలిడేషన్ ఎలా యూజ్ చేయాలో చూసుకుందామా? చాలా సింపుల్. ఫస్ట్ ఒక టేబుల్ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్నాక మీరు టెక్స్ట్ని టైప్ చేసుకోకుండా జస్ట్ సెలెక్ట్ చేసి టైప్ చేసేలా చేసేద్దామా? దానికోసమే మనం ఇప్పుడు ఒక చిన్న యూస్ఫుల్ టిప్ చెప్తున్నా. జస్ట్ జెండర్ అంతా సెలెక్ట్ చేసేయండి. కాలమ్ అంతా సెలెక్ట్ చేసి మీరు ఒక 2 సెల్స్ ఏ ప్లేస్లో తీసుకున్నా మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నా నేను జెండర్లో ఆ 2 సెల్స్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. జస్ట్ ఆ జెండర్ అని ఉన్న కాలమ్ అంతా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక డేటా వ్యాలిడేషన్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. అంతే, అక్కడ ఎస్ అని ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక ఎస్ అని క్లిక్ చేసేయండి. ఎక్స్ అని క్లిక్ చేసేసాక అక్కడ ఎలో దగ్గర లిస్ట్ అని మీరు ప్లేస్ చేయండి. లిస్ట్ అని ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లేస్ చేయండి. నెక్స్ట్ సోర్స్ అనే చోట మీరు ఏం సోర్స్ తీసుకున్నారు, మేల్ ఫీమేల్ కాబట్టి ఆ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేశాక జస్ట్ సెలెక్ట్ చేశాక ఓకే చేసేయండి. అక్కడ మీకు డౌన్ ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్ ఆరో సింబల్ని క్లిక్ చేసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే వాళ్ళని క్లిక్ చేసుకోండి. అంతే, దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.